వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి ఏపీ సెట్ 2025 రిలేటెడ్గా దీని గురించి అయితే తెలుసుకుందాం. మెయిన్గా ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్కి అలానే ఫీజు రింబర్స్మెంట్ రావడానికి సంబంధం ఏమైనా ఉంటుందా, తక్కువ మార్క్స్ వస్తే ఫీజు రింబర్స్మెంట్ రాదా అన్న దాని రిలేటెడ్గా వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఏపీ సెట్ 2025 రిలేటెడ్గా కౌన్సిలింగ్ డేట్స్ కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. అవి త్వరలోనే అయితే రాబోతున్నాయి. మరి ఈ యొక్క డౌట్ గురించి దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు మనకు ఏదైతే మార్క్స్ అయితే వచ్చాయో అలా మార్క్స్ వచ్చేసిన తర్వాత మనకు ర్యాంక్స్ అన్నది అలాట్ అయిపోయాయి కదా. ఇక్కడ మీరు గమనించినట్టయితే మార్క్స్ వచ్చేసాయి. మార్క్స్ని బేస్ చేసుకొని మనకు ర్యాంక్స్ అయితే వచ్చేసాయి. సో వన్స్ ర్యాంక్స్ అనేవి మనకు వచ్చేసిన తర్వాత ఇక మార్క్స్ని ఎక్కడ కూడా మనకు కన్సిడరేషన్లోకి తీసుకోరు. సో కాబట్టి ఏంటంటే మీకు ఏదైతే ర్యాంక్స్ ఉన్నాయో ఇవి ఫైనల్. సో ఇప్పుడు ఫీజు రింబర్స్మెంట్ గురించి ఆలోచించినట్టయితే ఏదైతే మార్క్స్ని బేస్ చేసుకొని మనం ఫీజు రింబర్స్మెంట్ ఆర్ఎల్స్ ర్యాంక్స్ని బేస్ చేసుకొని మనం ఫీజు రింబర్స్మెంట్ ఏదైతే ఇస్తారని అనుకున్నట్టయితే డెఫినెట్గా అది రాంగ్. అలా అయితే ఇవ్వరు. ఏదైతే మీరు కౌన్సిలింగ్లో ప్రొవైడ్ చేసే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, గుర్తుపెట్టుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దీన్ని బేస్ చేసుకొని మనకు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వటం అయితే ఉంటుంది. అంతేగాని వీళ్ళకి మనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనో, లేదంటే వీళ్ళకి లాస్ట్ ర్యాంక్ వచ్చిందనో, లేదంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిందనో, లేదంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయని, తక్కువ మార్క్స్ వచ్చాయని ఇలా ఏ డిఫరెన్సెస్ ఉన్నా వీటిని బేస్ చేసుకొని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వరు. సో ఇప్పుడు వాళ్ళు ఏదైతే మనకు కౌన్సిలింగ్లో ఇన్కమ్ సర్టిఫికేట్ స్టూడెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారో అందులో కనుక మనకి ఏదైతే గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన రూల్ ప్రకారం మినిమం అమౌంట్ అయితే 2.5 lakhs పర్ యానం ఏదైతే అమౌంట్ ఉంటుందో అంతకంటే తక్కువ ఉంటే మాత్రమే ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది. ఇన్ కేస్ అంతకంటే ఎక్కువ అమౌంట్ ఉంటే మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా ఫీజు రింబర్స్మెంట్ అన్నది రాదు. సో కాబట్టి కేర్ఫుల్గా అయితే ఉండండి. మీరు ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందో ఇది అప్డేటెడ్గా రెడీగా అయితే పెట్టుకోండి. ఫర్దర్గా కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు అందులో మీరు ప్రొవైడ్ చేసినట్టయితే వాటిని బేస్ చేసుకొని ఫీజు రింబర్స్మెంట్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీకు హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క ఫీజు రింబర్స్మెంట్ రావడానికి ఓన్లీ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇంకొకటి వేరేది ఏది కూడా దాన్ని ఇంపాక్ట్ అయితే చేయదు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.